జంపు హరిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు మంత్రి రవికుమార్ను కలిశారు. ప్రతిష్టా కార్యక్రమానికి రావాల్సిందిగా వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. గుడి యొక్క విశిష్టతను మంత్రి రవికుమార్కు వివరించారు. నేను మీకు ఫోన్ తెచ్చాను. 24, 25, 26 మనకు 3 రోజులు ఉంటే ఏదో ఒక రోజు నేను ప్లాన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్స్ అందుకని నేనంటే 3 రోజులు ఉన్నాయనుకో, నాకు 25 ఫస్ట్ వస్తుంది. నేను పక్షంలో ఓకే సార్. సతీష్ ముందుకు రండి. ఓకే సార్. మందులుదా మనకేమన్నా సుబ్బారావు అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ మృతులు కొటికెలపూడి శ్రీను భార్య, పిల్లలు, బంధువులు అద్దంకిలోని స్థానిక భవానీ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రాస్తారోకో వలన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని బాధితులతో మాట్లాడి రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా శ్రీను భార్య ఆయేషా మాట్లాడుతూ, త్రాగి కారు నడుపుతూ ఇద్దరిని చంపిన వ్యక్తిని దాచిపెట్టి బయటకు తీసుకొని రాలేదని, మృతుల కుటుంబాలకు న్యాయం జరగకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తనకు 2 బిడ్డలున్నారని, తను ఏ విధంగా వారిని చదివించి వివాహం చేయాలని బాధితురాలు ఆయేషా ప్రశ్నించారు. చంపేసిన ఆయన్ని బయటికి దాటలేదు. మా పిల్లల చదువులు కానీ మాకు వెనక ముందు ఎవ్వరు లేరు. దిక్కు దివానం, అత్తింటి వాళ్ళు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు. మాకు ఇప్పుడు బతకడానికి కావాలి, మా పిల్లల చదువుకు కావాలి, దానికి మాకు న్యాయం కావాలి. అది అన్యాయం. తాగి డ్రైవింగ్ చేసి ముగ్గురు ప్రాణాలు తీశాడు. 3 కుటుంబాలు ఏడుస్తున్నారు. ఈరోజు రోడ్లు పడ్డారు. 3 కుటుంబాలు. ఎవరు చెప్తారు దీనికి న్యాయం? ఎవరు వచ్చి చెబుతారు? మేము అందుకే ఇక్కడ కూర్చొని చేస్తున్నాం. మాకు ఎవరైనా వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది హాస్పిటల్ చంపిన ఆయన్ని హాస్పిటల్ లోపల కూర్చోబెట్టి బయటకు వదలట్లేదు. పోలీసులనే ఏం చెప్పట్లేదు. మమ్మల్ని ట్రీట్ చేశారు రోడ్డుకి ఎక్కేలాగా. మాకు వెనక ముందు ఎవరు లేరు సార్. మాకు న్యాయం కావాలి. 2 బిడ్డలు, పసిబిడ్డలు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేస్తే చాలు సార్. 7 రోజులు మేము ఎప్పుడు రోడ్డు మీద ఎక్కినాం కదా, 7 రోజులు ఇక్కడికి వచ్చాం సార్. ఇళ్ళలో ఉండేవాళ్ళం.
పెట్టుకున్న బడికి వస్తుంది. మేము ఆపేవా సెటిల్మెంట్లు మేము చేయ పోలీసు వాళ్ళు రాకపోతే ఏం చేస్తావు? వాళ్ళు వస్తే చేసుకొని వెళ్ళి మేము కోర్టులో పెడతాము. కోర్టులో చూసుకో కోర్టులో చూసుకో. మేము వద్దన్నావా? మేము మీ పక్కన నిలబడతాము. ఎంత రావాలో కోర్టులో తెప్పిస్తాము. 25-50 లక్షలు ఇప్పిస్తాము. కానీ ఇప్పుడే ఊరికి కూడా అంటే ఇప్పుడు లక్ష తీసుకెళ్తావా? మరి ఇంకేదైతే ఆ పద్ధతి మాకు ఉంటుంది. నువ్వు వస్తుంటే కావాలంటే కాదు వచ్చేది కదా. అన్యాయం జరిగింది, పోలీసు రెస్పాండ్ అయింది, మంచి కేసు కట్టింది, అరెస్ట్ చేస్తుంది, కోర్టుకు పెడుతుంది. దీని ప్రాబ్లం ఏంది మీకు ఇక్కడ? మీకు నిన్నటి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, చేస్తే రాజ్యమూలు చేస్తూ ఉన్నాను, ఈ అబ్బాయి వచ్చారు చెప్పాను. ఇంకా ఏది మీకు ఇది పద్ధతి అది పండి మీరు చేసుకోండి. మీ కోర్టులో మేము సాయం చేసి చేస్తాం పండి. అది ఇప్పుడు ప్రాబ్లం ఎన్ని సంతకాలు పెట్టలేదు. మీరు ఆగండి. జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చెరువులో పూడిక తీయడం ద్వారా ముళ్ళగమ్మ వాగు నుంచి వచ్చే నీరు ఎటువంటి ఆటంకం లేకుండా చెరువు నీరు రావడం ద్వారా ప్రజలకు నీటి సమస్య ఉండదని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం డిపిఓ వెంకటేశ్వరరావు పర్యటించారు. ముందుగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను తనిఖీ చేసి సేంద్రియ ఎరువు తయారీ గురించి ఆరా తీసి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిసరాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని డిపిఓ పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి జల సురక్ష, శానిటేషన్, ఉపాధి హామీ పనుల గురించి డిపిఓ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఓ సూచించారు. అనంతరం అద్దెంకి ఎంపీడీఓ కార్యాలయంలో డిపిఓ వెంకటేశ్వరరావు మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అద్దెంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ఫీల్డ్ విజిట్ ఉదయం చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటి నుండి సత్సేకరణ ఎలా జరుగుతుంది, ప్రతిరోజు మన పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్స్ వస్తున్నారు లేదా, తిమ్మాయపాలెం కాలనీలో అదేవిధంగా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజు వాళ్ళ నుంచి సత్సేకరణ జరుగుతుంది. మాకు బాగా సర్వీస్ చేస్తున్నారు, పంచాయతీ సేవలు బాగుందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మంచినీటికి సంబంధించి పీడబ్ల్యూ స్కీమ్ ఎలా రన్ చేస్తున్నారు ఏంటి, దాంట్లో వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఈ యొక్క పైప్ లైన్ డ్యామేజ్ ఏమి ఉన్నాయి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి లేవా, ఆ స్కీమ్ చుట్టుపక్కల కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా తిమ్మాయపాలెం గ్రామంలో పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాటర్ టెస్ట్ చేసి ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ ఇస్తున్నారు, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మన ఉపాధి పథకం ద్వారా కూలీలకి పని ఎలా జరుగుతుంది, ఏదైనా సమస్యలు నేను తెలుసుకుంటే వాళ్ళు మాకు మార్చిలో పనిచేసినట్టుగా డబ్బులు రాలేదు, డబ్బులు ఇప్పించినట్టుగా అవి పీడీ గారికి నోటీస్ తీసుకెళ్ళి ఇమీడియట్గా అమౌంట్ రిలీజ్ చేయడానికి కేసులు చేపడుతున్నాం. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించే కార్యక్రమం జరుగుతుంది జిల్లాలో. ప్రధానంగా అద్దెంకి మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి పనికి సంబంధించి ఎవరైనా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనికి రావడానికి అవకాశం ఉంది. ప్రజలు ఈ వేసవికాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చేయండి. ఇంకా పని మిగిలిపోయింటే సాయంత్రం 4 నుంచి 6, 7 గంటల చేసేసి మీ కొత్త ప్రకారం రేటు ఏదైతే కూలీలో ఆ కూలీ కూడా మొత్తం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు పారిశుద్ధ్యం పట్ల సురక్షిత మంచినీరు, అదేవిధంగా మనకి జలధార ద్వారా జల సంరక్షణ కార్యక్రమం జరుగుతుంది. రేపు శనివారం శాసన ద్వారా జల సంరక్షణ కార్యక్రమాల్లో మీ గ్రామంలో ఉండే చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాములు, అదే కాలువలు వాటి ఎప్పుడు తీసుకునే కార్యక్రమం ఉపాధి పరిమితం చేసుకోవచ్చు. రేపు జరిగే శాసన కార్యక్రమంలో మీరు గుర్తించి వాటికి ఎస్టిమేట్ తయారు చేసి ఉపాధి పరంగా పనులు మంజూరు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటున్నాం. జలధారకు సంబంధించి అన్ని జిల్లాలో పట్టణాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్న గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా మనకున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, ఎంపీడీఓలు, మన డిప్యూటీ ఎంపీఓలు, ఇరిగేషన్ ఏఈలు, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ కలిసి ప్రతి గ్రామంలో కూడా జలధార కింద నీటి సంరక్షణ కార్యక్రమాలు, చెరువులు, వాగులు, కుంటలు, తర్వాత మనకున్నటువంటి కాలువలు, చెక్ డ్యాములు, ఊర చెరువుల్లో కూడా పూడి తీసే కార్యక్రమం, కాలంలో కూడా పూడి తీసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ జలధార కార్యక్రమం ద్వారా, జలహారతి కార్యక్రమం ద్వారా ఈ యొక్క జల సంరక్షణ కార్యక్రమాన్ని
విరివిగా పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుతున్నాం. స్వచ్ఛరథాలు సార్. స్వచ్ఛరథాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త సేకరణ సంబంధించి ప్రతి ఇంటి వాళ్ళు 10 రోజులకు ఒకసారి వచ్చి వారి ఇంటి దగ్గరే స్వచ్ఛరథం వాహనం ద్వారా చెత్త సేకరణ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా పొడి చెత్తలో ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు, కేజీ 20 రూపాయలు, ఇనుము పాత ఇనుము కేజీ 20 రూపాయలు, అట్టపెట్టెలు, అదేవిధంగా పేపర్లు, గాజు సీసాలు ఇవన్నీ కూడా ప్రజలు దాచిపెట్టుకుంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మీ ఇంటికి వస్తాం, మీ ఇంటి దగ్గరే తీసుకుంటాం. వాటికి అవసరమైనటువంటి వస్తువులు మీరు తినేటువంటి పదార్థాలు, గోధుమ పిండి కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, చక్కెర కావచ్చు, రకరకాల వస్తువులు మీకు కావాల్సినటువంటి సర్ఫ్ ప్యాకెట్ కావచ్చు, డెటాల్ బాటిల్ కావచ్చు, ఏ వస్తువులు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతైతే వస్తువు ధర ఉందో ఆ ధర పాత రేట్ నిర్ణయించడం జరిగింది. అవన్నీ కూడా డిస్ప్లే చేస్తాం. దాని ఆధారంగా మీకు అవసరం వస్తువు తీసుకోవచ్చు. గ్రామం పరిశుభ్రం ఉంటుంది. మనం గ్రామ ప్రాంతాల్లో వానపాములు తయారు చేస్తాం SWP షేడ్ ద్వారా, తడి చెత్త ద్వారా, పొడి చెత్త ద్వారా పరిశుభ్రం ఉండడానికి గ్రామంలో ఈ స్వచ్ఛరథం ద్వారా వస్తువులు ఇస్తాం. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో గురువారం రాత్రి 123వ ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. ఉరుసు సందర్భంగా కొమ్మాలపాడుకు చెందిన టీడీపీ నేతలు 3, వైసీపీ పార్టీ 2, జనసేన పార్టీ తరపున 1 విద్యుత్ ప్రభును ఏర్పాటు చేశారు. ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి అశోక్ కుమార్, జనసేన పార్టీ నేతలు వేరువేరుగా దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. అనంతరం విద్యుత్ ప్రభల మీద నేతలు సందడి చేశారు. ప్రభల మీద సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు ప్రజలు వేలాది మంది తరలివచ్చారు. ఉరుసు మహోత్సవంలో ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా సంతమాగులూరు సిఐ శేషగిరిరావు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కొమ్మాలపాడులో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం చూస్తుంటే మన భారతదేశంలో ఎందుకు భిన్నత్వంలో ఏకత్వం ఉంటారో మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తాను. నాకు ఇక్కడ మతాలు కనిపించట్లా, కులాలు కనిపించట్లా, మనిషి అన్న ఒక్క భావం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, వైఎస్ఆర్ కుటుంబం 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గడపకి కూడా ఏ విధంగా అందాయో మీరు అందరూ చూశారు. ఆ రోజు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి సంక్షేమ పథకాలు ఉండేలాగా చేశాడు. అలాంటి మధ్యతరగతి ప్రజలు కూడా ఉన్నత చదువులు చదవాలని తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి ఒక్క కుటుంబంలో ఏ విధంగా ఉపయోగపడిందో మీ అందరూ చూశారు. మీ ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్క వ్యాధిని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏమి తీసుకోగలం? చిన్న చిన్న తప్పులు జరిగాయి, సరే మనిషి అన్న తర్వాత నా కుటుంబం బాగుండాలనో మనందరం బాగుండాలనో 1 రూపాయి ఎక్కువ రాసి వస్తుంది అని ఆలోచించారు. అప్పుడు హామీలకు కొంతమంది పలకారు, అనుకు కాని హామీలు ఇచ్చారు, తప్పుడు ప్రచారాలు చేశారు. తప్పుడోళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క విషయమైనా సరే నెరవేర్చారా? ఒక్కసారి నిజంగా నెరవేర్చారా? మీ అందరికీ రావాల్సినటువంటి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. వాలంటీర్లకు 10,000 అన్నారు, గ్యాస్ అన్నారు, గ్యాస్ లో పోయింది. ఫీజు రీయింబర్స్మెంట్
ప్రతి బిడ్డకి, ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి నెలకు 1500 అన్నారు. ఒక్కడికన్నా వస్తుందా? ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చడం తెలియలేదు. కానీ ఎలక్షన్ కు ముందు తప్పుడు ప్రచారాలు చేశారంటే సరే, అధికారం కోసం గడ్డి తిన్నారు అనుకోవచ్చు. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కులాలని, మతాలని ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారో మీ అందరూ చూశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఏ విధంగా పాండాలు వేశారు. తప్పుని సరిదిద్దుకోవాలంటే 2029లో తగ్గేదేలే. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం. Song mixed by DJ Praveen from Philippato. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా సింహము దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై జగన్న జై 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 విన్నాలే జగన్న ముందడుగై ఓరని సమ్మని పెట్టినది తెలుగుదేశము. తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి కదలి ఫలార్చన ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి ధ్వజస్తంభం వద్ద పూజలు, తదుపరి స్వామివారికి 10,000 అరటి పండ్లతో 11 ఆవృతములుగా వేద పండితులు, అర్చకులు కలిసి కదలి ఫలార్చన నిర్వహించారు. కదలి ఫలార్చనలో ఒంగోలుకు చెందిన శ్రీదేవి, కళ్యాణ్ వారి బంధువులు దాతలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ చుండూరి మురళి కదలి ఫలార్చనలో పాల్గొని తిలకించారు. అనంతరం అరటి పండ్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి మహానివేదన, పంచాహారతుల కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకరవదాని వివరించారు. కదలి ఫలార్చన లక్ష తమలపాకు పూజలో పాల్గొనేవారు ముందుగానే పేర్లు నమోదు చేశారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున చైత్ర బహుళ అమావాస్య, రేవతి నక్షత్రం, శుక్రవారం. ఈ రోజున ప్రతి నెలలో పౌర్ణమికి లక్ష తమలపాకుల పూజ, అమావాస్యకి విశేషమైన అరటిపళ్ళ పూజా కార్యక్రమం భక్తుల సహకారంతో అవిచ్ఛిన్నంగా 80 నెలల నుంచి జరుగుతున్నది. ఈ రోజున ఒంగోలు వాస్తవ్యులు ఓగిరాల శ్రీదేవి గారు,
కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి, కామాక్షిదాయి దంపతులు, అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు గాలి రామారావు గారు వారి సంయుక్తంతో ఈ అరటిపళ్ళు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ అరటిపళ్ళు పూజా కార్యక్రమంలో భాగంగా ఈ 10 నిమిషాల క్రితం ఆలయ ప్రదక్షిణం, ఆలయ పరివార దేవతలకి నారికేళ ఫల సమర్పణ హారతి అయిన తర్వాత మొదటి ఆవృత్తి కార్యక్రమం జరుగుతుంది. 11 ఆవృత్తులైన తర్వాత స్వామివారికి విశేషంగా అరటిపళ్ళ దండలతో స్వామివారికి అలంకారం చేస్తారు. అలంకారం అయిన తర్వాత హారతి మంత్రపుష్పం అయిన తర్వాత స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దెంకిలోని అగ్నిమాపక వారోత్సవాలు 4వ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అద్దెంకిలోని గొర్లమిట్ల జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు బారిన పడకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు సిబ్బంది కలిసి అవగాహన కల్పించారు. ముందుగా హై స్కూల్ ఉపాధ్యాయులచే కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ నుంచి అనుకోకుండా మంటలు చెలరేగితే మంటలను ఏ విధంగా అదుపు చేయాలో డెమో చేసి చూపించారు. లైవ్ డెమో అందరినీ ఆకట్టుకుంది. నెక్స్ట్ తగినంత వేడి, ఈ 3 కలిస్తేనే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపుల్లతో ఒక పేపర్ వెలిగిస్తాం. పేపర్ కాపుంది కదా, ఎలా కాలింది? వేడి ఉంది, అగ్గిపుల్ల నుంచి వేడి వస్తుంది, కాలేదానికి సిద్ధంగా పేపర్ ఉంది, వాతావరణంలో ఆక్సిజన్ ఉంది. సో ఈ 3 కలవడం వల్ల ఆ పేపర్ అనేది ఫైర్ అయింది. ఓకేనా? అదే పేపర్ తోటి ఈ టేబుల్ కాలుద్దా? లేదు. ఒక అగ్గిపుల్లతో ఒక లైటర్ పెడతాం, లైటర్ పెట్టి ఇది కాలుద్దా? ఎందుకు కాలేదు? ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, మంట ఉంది, కాలే చెత్త ఉంది కదా, మరి ఎందుకు కాలేదు? తగినంత వేడి. ఓకేనా? ఒక పేపర్ అగ్గిపుల్ల నుంచి ఎంత వేడి వచ్చింది, ఎంత అదే బాబు నన్ను తీసుకెళ్ళగలరా? నాకు ప్రమాదం వచ్చింది, ఆపై ఒకరు నన్ను తీసుకెళ్ళి అప్పుడు ఇంకొక సాయం తీసుకుంటాం, ఇద్దరు సాయం నన్ను తీసుకెళ్ళగలరు. సో ఇలా 1 మ్యాన్ రెస్క్యూ మెథడ్స్ అంటారు, 2 మ్యాన్ రెస్క్యూ మెథడ్స్ అంటారు. ఓకేనా? ఈ 1 మ్యాన్ రెస్క్యూ మెథడ్స్ లో నేను మీరు చూపిస్తాను, చెప్తాను, మీకు ఒక అవగాహన. నెక్స్ట్ అక్కడ చూడండి, లైక్ వైట్ లైక్ జాక్. ఈ పేరు తెలుసా మీకు? మీరు చూసారా ఎప్పుడన్నా? ఓకే, ఇదేమో లైఫ్ జాకెట్ అంటారు, దీన్ని లైఫ్ బాయ్. ఓకేనా? ఇవి ఏం చేస్తారంటే
ఇవి మనకి ఎందుకు ఉపయోగిస్తారంటే వాటర్ పడ్డప్పుడు మనము మునిగిపోకుండా ఉండడం కోసం మనకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే మునిగిపోతున్న వ్యక్తులకి నాకు స్విమ్మింగ్ వచ్చు, ఆ పడ్డ పై మునిగిపోతున్నాడు, సో వాడిని కాపాడాలంటే ఇది వాడికి ఇచ్చారనుకో వాడు దాన్ని పట్టుకుంటే ఇక్కడ ఉంటాడు. ఓకేనా? ఇలా మన పిల్ల కప్పల ఆరు కాపాడు. సో అప్పుడు దీంతో ఇస్తే ఏమవుతుందంటే దీని ఒక్కోటి నలుగురి వరకు బేర్చాలి, నలుగురిని పట్టుకోవచ్చు వాటర్లో ఒకేసారి నలుగురు వ్యక్తులు పట్టుకున్నా మునిగిపోదు. ఇదేంటంటే ఒక వ్యక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వాళ్ళ వరకు ఇది ఒకటి సేవ్ చేస్తుంది మునిగిపోదు. ఇది వేసుకుంటే మనం తేడా. ఓకే, పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించాలని కోరుతూ శుక్రవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావును పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం ప్రెసిడెంట్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు కలిసి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు సంబంధించి ఫైల్ సిద్ధమైందని 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తారని డిపిఓ సంఘం ప్రెసిడెంట్ వైవిడి ప్రసాద్ చెప్పారు. పదోన్నతుల విషయంలో డిపిఓ శుభవార్త చెప్పినందుకు గాను పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం తరఫున శాలువా కప్పి సత్కరించారు. గ్రేడ్ 3 నుంచి 2కి పదోన్నతి కల్పిస్తూ 58 మంది పేర్లు సిద్ధం చేశారని, గ్రేడ్ 4 నుంచి 3కి సంబంధించిన పదోన్నతి మీద జిల్లా నాయకత్వం పిలుపు మేరకు వచ్చి డిపిఓతో చర్చించారని వైవిడి ప్రసాద్ తెలియజేశారు. నా పేరు వైవిడి ప్రసాద్ అండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. మన వాళ్ళు ఇవాళ జిల్లా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ప్రమోషన్స్ అంటే గ్రేడ్ 3 నుంచి 2కి ఇవ్వాల్సి 50 మంది అది ఫైల్ పెట్టారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తే అవి రాగానే వారికి ఇచ్చేస్తారు. ఆ ఏదైతే ఇది ఇంతకుముందు బ్యాచ్లో 18, ఇప్పుడు ఒక 58, 76 వేకెన్సీస్ ఉన్నాయి. అవి వెంటనే ప్రమోషన్స్ ఫిలప్ చేయాలని చెప్పని మేము మన డిపిఓ గారిని ఆడటం జరిగింది. సార్ కూడా విల్లింగ్ ఇచ్చేసి ఇప్పుడే ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఫైల్ రెడీ చేసి పెడితే కనుక 3 to 2 అండ్ 4 to 3, 5 to 4 కూడా వెంటనే ఇచ్చేస్తూ ఉన్నారు. సార్ అయితే యుద్ధ ప్రాతిపదికన చేస్తారు. చెప్పినందుకు మా వాళ్ళందరూ కూడా హర్షం వెలిపించినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చాం. విషయం ఏంటంటే సార్ చెప్పారు, సార్ వైద్యులు గారితో మాట్లాడారు. 3 to 2 అంటే ఏదో కొంచెం పోస్ట్ ఖాళీ లేదు, 2 పోస్ట్ ఖాళీ లేదు. 1 ఇయర్ 3 ఇయర్ ఆ పోస్ట్ ఖాళీ లేదు. జిల్లాలో మొదటి నుంచి సరైన ప్లేస్ కూర్చోబెట్టాలి. 3 పోస్ట్ ఖాళీ. ఆ 3 ఒకటి దొరికాడు. వాళ్ళు 1 బిల్ అది అయిపోతుంది. అయిపోతుందమ్మా ఈరోజు రేపులో అది అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో డీటెయిల్ చేస్తాం. అలాగే 5 to 4 కూడా పెట్టిమన్నారు. ముందేంటంటే కలెక్టర్ గారు అప్రూవ్ అయ్యి మనాలి నాకు వచ్చింది కదా నేను చూద్దాం ప్రశాంతంగా ఉన్నారు. కొంచెం లేట్ అయింది. నేను ఆల్రెడీ నా నెక్స్ట్ కౌన్సిలింగ్ చేశాను. చెప్పండి సాయంత్రం నోట్ చేసేసాను. 2-3 సీట్లు ఇది రాస్తారు కంప్లీట్ చేశాను. ఈరోజు రేపు అది అయిపోతుందని చూసుకోవాలి. సార్ నోట్ సైడ్ సారే రాసి కలెక్టర్ గారు నేనే పెట్టాను. నేనే కానీ మీకు అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర మళ్ళీ ఫైల్ అవుతుంది. మీటింగ్ కూడా రాగలి మీరందరూ శానిటేషన్ పార్టీ ఐపీఎస్ 70% నాకు ఇచ్చేవారు. టీసీలు కూడా లేదు. 70% నాకు ఇచ్చేస్తారు. కమిషనర్ గారికి మీరు అందరూ బాగా పనిచేయండి. మీ పదవి నిమిషంలో ఎక్కువ నేను 5 నిమిషాలు రావాలి. ఓకే, థ్యాంక్ యూ. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల అమావాస్య రోజున అద్దెంకిలో అన్నదానం నిర్వహిస్తున్నారని
వాసు గురుస్వామి అన్నారు. శుక్రవారం చైత్రమాస అమావాస్య సందర్భంగా అద్దెకి పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శివరామకృష్ణ మంజుష సహకారంతో అన్నదానం చేశారు. చైత్రమాస అమావాస్య సందర్భంగా వేద యజ్ఞ పర్యవేక్షణ సమితి వ్యవస్థాపకులు పల్లా వెంకటేశ్వర్లుచే యాగం జరిపించారు. అనంతరం 200 మందికి పైగా వాసు గురుస్వామి పర్యవేక్షణలో అన్నదానం చేశారు. ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానంకు సహకరిస్తున్న వారి వివరాలను వాసు గురుస్వామి వివరించారు. అన్ని దానాలలో కన్నా అన్నదానం అనేది ఎంతో మంచిదని, ప్రతి అమావాస్యకి జరిగే అన్నదానం కార్యక్రమానికి ప్రజలు వారి వంతుగా సహకరించాలన్నారు. అఖిల భారత అయ్యప్ప జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి అమావాస్య రోజు అన్న ప్రసాద కార్యక్రమంలో భాగంగా అద్దంకి నగరంలో గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడిగింది అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ. ఈ రోజు నుండి ప్రతి అమావాస్య రోజు కూడా అమావాస్య యాగము కూడా జరిపించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం, ప్రపంచ శాంత్యార్థం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అద్దంకి చుట్టుపక్కల గ్రామాల వారు, అలానే ఇక్కడ మన మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ కుర్చేటి సుబ్బారావు గారు, చిన్ని గారు, పక్కన పులిపాటిన వెంకట నాగాంజనేయులు గారు, పక్కనటువంటి సెల్ షాప్ వారు వెల్లంకొండ శ్రీనివాసరావు గారు ఇత్యాదిగా ఎంతోమంది మాకు ఆర్థికంగా అదే రకంగా ఇక్కడ ప్లేస్ కూడా కార్యక్రమం జరుపుకోవడానికి వారు ఉద్యోగంగా ఇచ్చి ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. గత ఉగాది రోజున 500 స్టీల్ ప్లేట్లు పర్యావరణ పరిరక్షణ కోసం 100 ప్లేట్లు గుంజి బాబులు గారి కుమారులు ఇచ్చి ఉన్నారు. మరో 100 ప్లేట్లు కరి శివానంద కుమార్ బాబు గారు నాగులపేట వాస్తవ్యులు ఇచ్చి ఉన్నారు. వండ్రహడ్డిపాలెం వాస్తవ్యులు ప్రస్తుతం బెంగళూరు నివాసి సంపతి వెంకటేశ్వర్లు గారు 100 ప్లేట్లు, అలానే దేశు పద్మేష్ గారు 50 ప్లేట్లు, అద్దేపల్లి అశోక్ కుమార్ గారు 50 ప్లేట్లు, బత్తుల శ్రీనివాసరావు గారు 25 ప్లేట్లు, అసలు దేశు ఏడుకొండల గారు అగ్రహారం వాస్తవం 25 ప్లేట్లు. ఈరోజు ప్రతి చైత్రమాసం అన్నప్రసాద సమితిలో శివరామకృష్ణ గారు తండ్రి గారు రామశేషర గారి శాతం మరో 100 ప్లేట్లు స్టీల్ ప్లేట్లు పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఇచ్చున్నారు. ఈ రకంగా జనం యొక్క ఆరోగ్య స్థితులను దృష్టిలో ఉంచుకొని స్టీల్ ప్లేట్లు వాడుతూ ఉన్నాం. వివాహాది శుభకార్యాలకు కూడా శాకాహారం వాడేవాటి వారికి ప్లేట్లు ఉచితంగా అద్దె లేకుండా ఇవ్వబడతాయి. మనం తెచ్చుకోవచ్చు. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుల మహాశయులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి తద్వారా అన్నదాన ప్రభు హరిహర్షుల అయ్యప్ప స్వామి కృపా కటాక్షం పొందుతారు. ఇట్లు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, జననీ చారిటబుల్ ట్రస్ట్, స్వామి సత్యసేన సేవా సమితి సంక్షేమం కోరి వారి యొక్క ఆయురారోగ్యాలని కోరుకుంటూ మనము పౌర్ణమాసేష్టి యాగం నిర్వహిస్తాము. అలాగే అమావాస్యేష్టి అనేది, అమావాస్య అంటే అర్థము అనంత బలమైనటువంటి రోజు. మరి ఈ రోజున దీన్ని దేని కొరకు నిర్వహిస్తామంటే తల్లిదండ్రుల యొక్క క్షేమం కొరకు. ఎవరైతే తల్లిదండ్రులు పెద్దవారు ఉన్నారో వారి యొక్క యోగక్షేమాన్ని కోరుకుంటూ చేసేటువంటిదే అమావాస్య. ఈ విధంగా మనము తల్లిదండ్రుల క్షేమం కోరి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ అమావాస్యేష్టి యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇదం అమావాస్యేదం నమః. ఓం స్వాహా. ఇదం ప్రజాపతయేదం నమః. ఈ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎల్ఐసి వారు గత 4 రోజుల నుంచి మజ్జిగ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఎల్ఐసి ఉద్యోగి అమర్నాథ్ అన్నారు. శుక్రవారం అద్దెకిలోని స్థానిక బంగ్లా రోడ్లో 200 మంది
మజ్జిగ ప్యాకెట్లను ఎల్ఐసి తరపున శివనాయక్, అమర్నాథ్, సహనా, మల్లిక తదితరులు కలిసి అందజేశారు. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.